వేసి జవహర్ రంగ అంటున్నారు, కొడుతున్నారు, గుణపాలతో కొట్టేశారు, తగలబెట్టేశారు. నా కళ్ళ ఎదురుగుండా కూలి కింద పడింది అది బిల్డింగ్ 88 ఎండింగ్ లో జరిగింది. 89 దాకా అది జరిగినటువంటిది అనమాట. డిసెంబర్ లో జరిగినటువంటి హింసాకాండ. సొంత బంధువులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ షాప్, అక్కడ పోలీసు వాళ్ళ ఇంట్లోనే అద్దెకుండే, ఇళ్ళు అద్దెగా ఉన్నారు ఒక ఇంట్లో. ఆ పక్కన పోర్షన్ అయినా కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ ఆ షాప్ ముందు కాపలా కాస్తున్నాడు. అయినా సరే వచ్చారు, తప్పుకో అన్నారు, మొత్తం పగలగొట్టేశారు, పట్టుకుపోయారు. దొరికినట్టు డబ్బులు ఎట్లా లాక్కుపోయారు. వాళ్ళు ఆ రోజు నుంచి వ్యాపారం మానేసి చేయడానికి ఏం లేదు, మొత్తం సంపద అంతా తెచ్చుకుని పెట్టుకున్నటువంటిది గుమస్తాగానే చేశాడు ఆయన చనిపోయే వరకు కూడా. అంటే వ్యవస్థ మీద ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు జరిగేటటువంటి ఒక సమస్య. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర బలగాలు వచ్చినాయి. కేంద్ర బలగాలు వచ్చాకనే అప్పటిదాకా విధ్వంసం జరిగింది 3 రోజుల పాటు. కేంద్ర బలగాలు వచ్చాక కర్ఫ్యూ పెట్టేశారు. ఆ కర్ఫ్యూ అప్పటి నుంచి కంట్రోల్లోకి వచ్చిందనమాట. అందుకని అట్లాంటి పరిస్థితులు ఏమన్నా తలెత్తితే ముందు జాగ్రత్త అని చెప్తారు, ఇంటిమేట్ చేస్తారు. అయితే వాస్తవంగా అంత సీన్ ఉండదు. జగన్ అరెస్ట్ అయినప్పుడే దిక్కులేదు, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే దిక్కులేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు అంత అరాచకం చేసే అంత ధైర్యం ఎవరికి లేదు కూడా. అంటే అప్పుడు పరిస్థితులు వేరే. కాంగ్రెస్ పార్టీ ఇంకోటి అది మరణంతో వచ్చిన గొడవ. అవును అదే అంటున్నాను. దానికి ఇట్లాంటి వాటికి ఉండదు కాబట్టి అంత పెద్ద సీన్ ఏం లేదు, జస్ట్ ఇంటిమేట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సార్, సాధారణంగా ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కేంద్రం అనుమతి అవసరం ఉండదా? ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే సిబిఐ వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. అలాంటి సందర్భాల్లో నిజంగా జగన్ అరెస్ట్ చేయాల్సి వస్తే కేంద్రం అడ్డుకోవాలంటే అడ్డుకోలేదా? కేంద్రం చేయట్లేదు కదా ఇప్పుడు, రాష్ట్రం కదా. రాష్ట్రం అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రం అడ్డుకోవడానికి ఏం లేదు. అప్పుడు కూడా జగన్ ఏం చేశాడు, ఫస్ట్ సిబిఐకి ఈడీకి లేఖల మీద లేఖలు రాయించాడు.